భారతదేశ వీరుల చరిత్రను చెప్పడానికి, ప్రతి ఒక్కరి హృదయంలో దేశభక్తి తేడానికి తీసుకువచ్చారు క్రిష్ ఇంకా బాల్టీ బాయ్. భారత్ హై హమ్. క్రిష్ గాఢ నిద్రలో ఉన్నాడు. సరదాగా ఆట పట్టిస్తాను తనని. మధ్యాహ్నం వేళలో కూడా ఇలా ఎవరైనా గురక పెట్టి నిద్రపోతారా? ఏంటి నువ్వు? నాకు ఇప్పుడు చాలా మంచి కల వచ్చింది. ఎప్పుడు నువ్వు ఇలాగే పాడు చేస్తూ ఉంటావు. ఏం కల కన్నావ్? అరే, మనం మన సంస్కృతిని భద్రంగా కాపాడుకోవడం వల్ల నాకు, ట్రిష్ కి, బాల్టీ బాయ్ కి అవార్డు ఇవ్వబోతున్నారు. మేం అవార్డు తీసుకోవడానికి వెళ్తూ ఉంటే ఈ దద్దమ్మ వచ్చి నన్ను నిద్ర లేపేశాడు. అవార్డా? ఐఎమ్ సో సారీ. మళ్ళీ నిద్రపో క్రిష్. నీ ఆ కలలో నాకు కూడా ఆ అవార్డు కావాలి. అది సరే, సంస్కృతి అర్థమేంటో మీకు తెలుసా? సంస్కృతి ఎవరికి తెలియదు, తనే కదా. స్టోరీ మోడ్ ఆన్ చేస్తే మనకు కథలు చెప్తుందిగా. సరే, మనం వెళ్ళి సంస్కృతినే అడుగుదాం. సంస్కృతి నాకు అర్థం కాలేదు. సంస్కృతికి అర్థమేంటో చెప్తావా? హే సంస్కృతి, ఇన్ఫో మోడ్ ఆన్. సంస్కృతికి అర్థం ఏమిటంటే ప్రజల యొక్క జీవన విధానం, వారి ప్రవర్తన, వారి ఆచార వ్యవహారాలు, డబ్బు, జాతర, సాంప్రదాయాలు, నాగరికత, ప్రజల సంస్కృతి, వారి కళ, నృత్యం, గానం, ఇంకా ఆర్కిటెక్చర్లో కూడా ప్రతిఫలిస్తుంది. ఇన్ షార్ట్, సంస్కృతికి అర్థం ఏమిటంటే ప్రజల యొక్క కల్చర్. ఓరి నాయనో, ఇవన్నీ ఆచరించడం ఎలా? నేను కాదు, ప్రజలే ఆచరిస్తున్నారు. అంటే వాళ్లే కళాచారాన్ని పోషిస్తున్నారు. దేవి అహిల్యాబాయే బాధ్యత తీసుకున్నారు. ఇండోర్ కి రాణి అహిల్యాబాయ్ హోల్కరా? అవును. నువ్వు ఆవిడ కథ మాకు కాస్త చెప్తావా? ఆవిడ కథ మిగతా హీరోల కంటే డిఫరెంట్ గా ఉంటుంది. దెన్ లెట్స్ హియర్ ఇట్. సంస్కృతి, స్టోరీ మోడ్ ఆన్. అహిల్యాబాయ్ హోల్కర్ పుట్టింది మే నెల 31వ తేదీన 1725 సంవత్సరంలో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో పుట్టారు. ఇండోర్ ని ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా మార్చారు. అంతేకాకుండా సంస్కృతి జెండాని ఎగురవేశారు. కానీ ఇదంతా అంత తేలిక కాదు. ఆ నగరాన్ని మల్హారావు హోల్కర్ పరిపాలించేవారు. ఆయన యుద్ధంలో చాలా బిజీగా ఉండేవారు. రాజ్య బాధ్యతల్ని, కార్యక్రమాల్ని ఆయన కోడలైన అహిల్యాబాయ్, దివాన్ గంగాధర్ గారు చూసుకునేవారు. మల్హారావు గారి కోరిక ఏమిటంటే ఆయన తర్వాత ఆయన కోడలైన అహిల్యాబాయ్ రాజసింహాసనాన్ని అధిష్ఠించాలనుకున్నారు. ఆ తర్వాత ఆయన మరణించాక గంగాధర్ రావు పేష్వా మాధవరావు గారి బాబాయ్ రాఘోబా గారి సహాయంతో అహిల్యాబాయ్ మీద యుద్ధం చేయడానికి సన్నద్ధులయ్యారు. రఘోబా మరియు గంగాధర్ రావు తమ సైన్యంతో యుద్ధ భూమిలో అహిల్యాబాయ్తో పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎక్కువగా దిగులు పడకండి గంగాధర్ రావు. మేం ఒక స్త్రీని ఇందోర్ సింహాసనం మీద కూర్చోనివ్వం. రాఘోబా అన్నయ్య, మరాఠా రాజులందరూ అహిల్యాబాయ్కి చాలా గౌరవాన్నిస్తున్నారు. మీరు భయపడకండి. ఈ యుద్ధం అనేది ఒక చిటిక వేసే లోపలనే ముగుస్తుంది. రాఘోబా మరియు గంగాధర్ రావు మధ్య ఈ సంభాషణ జరుగుతుంది. అహిల్యాబాయ్ ఏనుగుపై స్వారీ చేస్తూ యుద్ధ భూమికి వస్తుందని చర్చ జరుగుతుంది. వట్టి చేతులతోనా వచ్చారు? మీ ఆయుధాలు ఎక్కడా? ఇది ఉజ్జయిని నుంచి మహారాజు గారు రాసిన లేఖ. నాకు పట్టాభిషేకం చేయడంలో ఆయనకు ఎటువంటి అభ్యంతరమూ లేదట. ఈ లేఖ బరోడా రాజు దామాజీ గైక్వాడ్ నుంచి వచ్చింది. తర్వాత ఇది నాగ్పూర్కి చెందిన జానోజీ భోస్లే రాసింది. వీళ్ళందరూ నాకు సహాయం చేయడానికి, తమ సైన్యాన్ని పంపడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఈ లేఖల్ని చూపించి భయపెడుతున్నారా? రాఘోబా, మీరు చాలా దూకుడు గల మనిషి. మీరు ఇంకెవరికీ భయపడరు కూడా. కానీ నాకు మీ మీద సానుభూతి ఉంది. ఎందుకంటే నా చిన్ని సైన్యాన్ని మీరు ఓడించడం వల్ల ఖచ్చితంగా మీకు బిరుదేమీ రాదు. ఒకవేళ మీరు నా దగ్గర ఓడిపోతే తప్పకుండా మీకు అవమానం ఏర్పడుతుంది. మరీ ఎక్కువగా ఆలోచించకండి రాఘోబా. అలా గనక మీరు ఓడిపోతే మీరు చాలా గొప్పగా పోరాడారని నేను పేష్వా గారితో చెప్తాను. పేష్వానా? అవును రాఘోబా గారు, పేష్వా గారు మాతోనే ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏమిటంటే నేను అహిల్యాబాయ్ హోల్కర్ ఇందోర్ని స్వీకరించాలనుకుంటున్నారు. దేవి, మీరు ఏ యుద్ధం గురించి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడికి మీ పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనడానికి వచ్చాను.
అహిల్యాబాయి రాజ్యాభిషేకం చాలా ఆనందంతో గడిచిపోయింది. పంతులు గారు తన సాంప్రదాయ ఖడ్గాన్ని రాజస్థానంలో ఆమెకు అప్పగించినప్పుడు అందరూ పూల వర్షం కురిపించారు. రాణి అహిల్యాబాయి తనకు జరిగిన ద్రోహానికి ఖచ్చితంగా పగ తీర్చుకుంది. నేను పేష్వా బాబాయిని నేను తప్పించుకునే అవకాశం ఉంది. లేకపోతే నీ పరిస్థితి ఏమవుతుంది గంగాధర్రావు? గంగాధర్రావు, ఇలా రండి. నన్ను క్షమించండి దేవి. మీరు ఏ శిక్ష విధించినా నేను అంగీకరిస్తాను. శిక్ష తప్పకుండా పడుతుంది గంగాధర్రావు. మీరు ఇండోర్కి దివాన్గా ఉన్నారు. ఇక మీదట కూడా ఇక్కడే దివాన్గా ఉంటారు. మీరు నిజంగానే ఒక దేవి అహిల్యాబాయ్? క్షణంలో ద్రోహిగా ఉన్న ఆయన విశ్వాసి అయిపోయారా? యుక్తిలో మాత్రం కాదు, రాజకీయాల్లో కూడా చాలా గొప్పవారు. వాట్ ఎ మాస్టర్ స్ట్రోక్. తరువాత ఏమైంది? సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత అహిల్యాబాయి ఇండోర్లో శాంతి భద్రతల కోసం పాటుపడ్డారు. ఆవిడ ముందుగా తన రాజ్యంలో చట్టపరమైన బాధ్యతల్ని సక్రమంగా ఉండేలా చూసుకున్నారు. దేవి, మీరు ఉదయం నుంచి ప్రజల కోరికలన్నీ వింటున్నారు. కొంచెం విశ్రాంతి తీసుకోండి. ఏ రాజ్యంలో ప్రజలకి సరైన సమయంలో న్యాయం దక్కలేదో అక్కడ ఎన్నడూ శాంతి భద్రతలు ఉండవు గంగాధర్రావు. నా భర్త చనిపోయారు. ఇంకా మీ సైనికులు నా ఇంటిని కబ్జా చేసుకున్నారు. నువ్వొక విధవ్వి. నీకు పిల్లలు కూడా లేరు. చట్ట ప్రకారం నీ ఆస్తంతా ఇప్పుడు ప్రభుత్వానికి చెందుతుంది. ఈ చట్టం సరైంది కాదు. ఇక నుంచి ఈ ఇందోర్లో ఏ విధవరాల ఆస్తిని చేజెక్కించుకోకూడదు. తన ఇంటిని వెంటనే తనకి తిరిగిచ్చేయండి. ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్. అది కూడా 18th సెంచరీలో. ఈక్వాలిటీ మాత్రమే కాదు, అహిల్యాబాయి పబ్లిక్ సర్వీస్ లో కూడా ఛాంపియన్ గా ఉండేవారు. ఆవిడ శాంతి భద్రతల కోసం సోషల్ సర్వీస్ ని ఆయుధంగా ఉపయోగించారు. వీధులు, ధర్మశాలలు నిర్మించడానికి చాలా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది గంగాధర్ గారు. దాంట్లో సమస్య ఉంది. దేవి, ఒక రాజు దగ్గర ఎంత సంపద ఉంటే అంత గొప్పవాడుగా కీర్తించబడతాడు. ఇండోర్ సంపద పరిపాలించే వాళ్ళకి కాదు, అది ప్రజలకి సొంతమైంది. గంగాధర్రావు, ఒక్కొక్క గ్రామంలో వీధులు, ధర్మశాలలు, వంతెనలు కట్టడానికి ఏర్పాటు చేయండి. ఖజానా మొత్తం రోడ్లకి సత్రాలకే ఖర్చు పెట్టేశారా? ఇండోర్ బ్యాంక్రప్ట్ అయి ఉంటుంది కదా. అలా ఏం కాలేదు, ఎందుకంటే ఆవిడ ఎంతో తెలివైంది. ప్రజల సేవ కోసం ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి ఎలా సంపాదించాలో దానికి కూడా ఆవిడ దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఆవిడ తన రాజ్యంలో వ్యాపారం చేసుకోవడానికి వ్యాపారస్తులకు ఓ మార్గం చూపారు. అంటే ఇదే ఈజ్ ఆఫ్ ట్విన్ బిజినెసా? అవును. దాని ద్వారా దూరంగా ఉన్న వ్యాపారులు కూడా ఇక్కడికొచ్చేవారు. వారి దగ్గర వసూలు చేసిన పన్నుతో ఇందోర్ ఖజానా నిండడం మొదలైంది. అది మాత్రమే కాదు, దీని తర్వాత ఆవిడ నన్ను, అంటే సంస్కృతి అన్ని వైపులా ప్రసిద్ధి చెందేలా ఆవిడ పాటుపడ్డారు. దేవి, మీరు ఆశపడినట్టుగానే మీకోసం మేమందరం కలిసి ఒక కొత్త చీర తయారు చేశాం. ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంది. ఇక ఈ చీర పేరు మహేశ్వరి చీర. మీరు గెలిచారు దేవి, నేను ఓడిపోయాను. దేవి మిమ్మల్ని మండు, గుజరాత్, రాజస్థాన్ నుంచి తెచ్చి ఉపాధి కల్పించారు. అలా ఎందుకు చేశారో నాకు అర్థం కావడం లేదు. అప్పుడు దేవి చెప్పారు, అదేంటంటే వివిధ రకాల కళల నుంచి కొత్త కళ పుడుతుందని చెప్పారు. ఆ విధంగానే జరిగింది. పాశ్చాత్య కళల్ని కాపాడడం మాత్రమే కాదు, నూతన కళల్ని పెంపొందించడం కూడా మన కర్తవ్యమే. అప్పుడే మన సంస్కృతిని మనం కాపాడుకోగలం. అప్పుడే ఇతర దేశాలకు కూడా వ్యాపింపజేయగలం. దేవి, మేము కొత్త చీరను తయారు చేశాం, కానీ దీన్ని ఎవరు కొంటారు? దీని గురించి ఎవరికీ తెలీదు. గంగాధర్రావు, ఇక నుంచి ఇందోర్కొచ్చే అతిథులకి బహుమానంగా ఈ చీరలే ఇవ్వాలి. ఇక మీదట నేను కూడా ఇటువంటి చీరల్నే ఉపయోగిస్తాను. నెక్స్ట్ లెవెల్ బ్రాండింగ్. మహేశ్వరి శారీని ఆడవాళ్ళు ఇప్పటికీ కట్టుకుంటున్నారు. అలాగే మహేశ్వరి ఫ్యాబ్రిక్ కి ఆదాయం వచ్చింది. ఇప్పుడు అహిల్యాబాయి మెగా ప్రాజెక్టుకి సమయం ఆసన్నమైంది. ఆవిడే ఇండియా నలుమూలలా గుళ్ళు, గోపురాలు కట్టించారు. కానీ గంగాధర్రావుకి మాత్రం ఇందులో సంతోషమే లేదు. దేవి, నిజాం నుంచి కబురు వచ్చింది. మీరు వారి ప్రదేశంలో మందిరాన్ని నిర్మించొచ్చు. కానీ చూడ్డానికి మీరు సంతోషంగా కనబడడం లేదు. దేవి, మీ మామగారు మల్లారావు గారు పరిపాలనతో పాటు దీన్ని కూడా మీకు నేర్పించారు. అంటే ఇందోర్ ఖజానాని ఎలా రక్షించాలని. ఆ విషయానికి ఈ లేఖకి సంబంధమే ఉంది గంగాధర్రావు. మనము ఇందోర్ ధనంతో మరొక రాజ్యంలో మందిరాన్ని ఎందుకు నిర్మిస్తున్నాము?
చూడు గంగాధర్రావు, మందిరం కట్టడానికి ఖర్చు ఎక్కువ అవుతుందా, యుద్ధం చేయడానికి ఖర్చు ఎక్కువ అవుతుందా? ఆ, మరొక రాజ్యంలో మనం మంచి కార్యాలు చేసినట్టయితే వాళ్ళు ఎప్పటికీ ఇందోర్ మీద దాడి చెయ్యరు. శాంతి భద్రతలు ఉంటాయి, సంస్కృతి కూడా ఉంటుంది. వాహ్, ఏం డిప్లొమసీ ఇది! దేవి అహిల్యాబాయ్ 30 సంవత్సరాల పరిపాలనలో ఇందోర్ మీద యుద్ధానికి ఎవరూ ప్రయత్నించలేదు. ఆవిడ లెక్కలేనన్ని దేవాలయాల్ని, ఎన్నో వంతెనల్ని కట్టించారు. కాశీ విశ్వనాథుడు ఇంకా సోమనాథ్ లాంటి గుళ్ళని పునర్నిర్మించారు. ఆవిడ పరిపాలనలో సంస్కృతి ఎంతో గొప్పగా అభివృద్ధి చెందింది. ఆ సువాసంతో ఇండియా ఇంకా పరిమళిస్తూ ఉంది. దేవి అహిల్యాబాయిని గౌరవించే విధంగా ఇందోర్ ఎయిర్పోర్టుకి దేవి అహిల్యాబాయ్ హోల్కర్ అని పేరు పెట్టారు. ఇంకా 1996 సంవత్సరంలో గవర్నమెంట్ ఆవిడ పోస్టల్ స్టాంపును కూడా ఇష్యూ చేశారు. చూసారా, మన దేశ సంస్కృతుల్ని కాపాడే వాళ్ళు ఇలాగే ఉంటారు. అవార్డ్ వాళ్ళకే దక్కాలి. గర్వంగా చెప్పండి. భారత్ హై హమ్. ఫ్రెండ్స్, ఈ కథ వినడానికి మీకు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆలోచించండి, చూడడానికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. చూడండి, క్రిస్ త్రిష్ బాటి బాయ్ మనం భారతీయులం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి దూరదర్శన్ లో. అలాగే మన స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇంకా నెట్ఫ్లిక్స్. స్టే ట్యూన్.